నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఎంతో మందికి చేయూతనిచ్చినా కూడా తనను గుర్తించడం లేదని మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంబర్పేట తన నివాసంలో హనుమంతరావు తన జన్మదిన వేడుకలను విద్యార్థులు పార్టీ కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఎన్ని విభేదాలు ఉన్నా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆకాంక్షించామన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారెంటీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు పరుస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే విహెచ్ అని, విహెచ్ అంటేనే కాంగ్రెస్ అని, తన జీవితం పార్టీకి అంకితమని, కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని తన ఆశ అని విహెచ్ తెలిపారు. సర్కారు వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా నేను ఫుల్ కోఆపరేషన్ చేశా. అదే విధంగా బట్టి కూడా ఫుల్ కోఆపరేషన్ చేశా. బట్టికి నేను చాలా సాయం చేశా. అయినా వేరియస్ పరిస్థితుల్లో నాకు గతంలో రాజశేఖర్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్, ఆయన మీద 30 మంది ఎంపీలు వ్యతిరేకం చేసిన ఆయన చేశా. ఆ తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డిని కూడా పిసిసి ప్రెసిడెంట్ చేశా. ఎం సత్యనారాయణరావు చేసిన. నా జీవితంలో అందరికీ సాయం చేయడమే. వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారా లేదా, నాకు సరి అయిన గౌరవం ఇస్తారా లేదా నేను ఆలోచన చేయ. బడుగు బలైన వర్గాల వారు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను పోయి వారికి న్యాయం గురించి పోరాడతా. అదేవిధంగా బట్టి నిన్న ఆయన బర్త్డే ఉండే 2 సార్లు ఫోన్ చేశా ఆయనకు గ్రీటింగ్ చెప్తామని. లేవకుంటే ఆఖరికి ఏది వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. అంటే నేను ఎవరి మీద కక్ష సాధింపు కాదు. నా జీవితంలో ఒకటే ఆశ, ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఆలోచన. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ ఇచ్చినటువంటి 6 డిక్లరేషన్ తూచా తప్పకుండా చేసే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉన్నది. తప్పనిసరిగా నేను సాయం. నాకు పదవులు ఇప్పుడు గత 8 ఏండ్ల నుంచి ఏ పదవి లేకున్నా హనుమంతరావు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే హనుమంతరావు. ఎక్కడ కూడా బడుగు బలైన వర్గాలకు, పేదవాళ్ళకు కూడా న్యాయం చేయాలనే ఆలోచన. నా జీవితాంతం ప్రజల అండదండలు ఉన్నాయి, బడుగు బలైన వర్గాల అండదండలు ఉన్నది. ఆఖరికి ఇవాళ మాంకాళి టెంపుల్లో దుర్గామాతకు మాంకాళిని కోరిన ఒకటే, రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని, పదవులు ఉన్నా లేకపోయినా పార్టీకి పనిచేసే మనస్తత్వం నాది. ఏ పదవి లేకున్నా ఎక్కడికి పోయినా విహెచ్ కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే విహెచ్ అనే పేరున్నది. జీవితాంతం సచ్చే వరకు కూడా నేను పార్టీ మారను. ఎన్ని అడుదుడుగలు వచ్చినా పార్టీనే పట్టుకుంటా. పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం రావాలి, ఒకటే నా ఆశ.